పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. ఒక పక్క పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అటు పెన్షన్ల పెంపు కానీ, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా డిఎస్సి ద్వారా 16,000 పోస్టులు కానీ, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. రేపు ఏదైతే మే నెల నుంచి 20,000 రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభవ, అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికంటే ముందుగానే మరి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా మరి తల్లికి వందనం ద్వారా సాయం అందించడం. మరి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసుకోవడం కానీ, రైల్వే జోన్ ని సాధించుకోవడం కానీ, గుంతలు లేనిటువంటి R&D రోడ్లను, పంచాయతీ రోడ్లను ఏర్పాటు చేసుకోవడం కానీ, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా సిసి రోడ్ల నిర్మాణం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందులో కూడా దానికి ఉదాహరణ ఈరోజు మనం లంకలకోడేరు గ్రామంలో మరి ఈరోజు మరి దగ్గర 2,50,00,000 రూపాయలతోటి రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి జల్ జీవన్ మిషన్ లో మరి ఈరోజు ఈ యొక్క పనులకి శంకుస్థాపన చేసుకున్నామని అంటే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం బాగుండాలని అంటే సురక్షితమైనటువంటి త్రాగునీరు కావాలి. అంచేత అటువంటి సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియ ఉంటాకి గోదావరి పక్కనే ఉన్నాం మన ప్రాంతం అంతా, కానీ త్రాగడానికి పనిచేయనటువంటి నీరు అయిపోయినటువంటి పరిస్థితి. మహిళలు చెప్తూ ఉంటారు కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి తప్ప త్రాగడానికి పని చేయట్లేదని. ఆ సమస్యలు తీర్చడానికే ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మరి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ద్వారా మరి నిధుల్ని మనం ఇవాళ గ్రామాన కేటాయిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా కూడా కట్టనటువంటి స్థితిలో మరి ఆ నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ నిధులు కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ని కష్టాలు, నీటి కష్టాలు వచ్చాయి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మళ్ళీ 2027 వరకు కూడా ఈ జల్ జీవన్ మిషన్ ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ఈ యొక్క త్రాగునీరు కోసం ఈ బెనిఫిట్స్ కలుగుతున్నాయన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న కూడా మనం చూసాం, ఏదైతే మరి శాసనసభ బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు మరి ఇటు అధికార పక్షంగా అనేకమైన విషయాల మీద కూలంకషమైనటువంటి చర్చ జరిపినటువంటి స్థితిలో మరి ప్రజలు ఏదైతే ఆశీర్వదించి ఓట్లేసి మరి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే వైఎస్ఆర్సీపీ సభ్యులు మరి శాసనసభకు అటెండ్ కావడానికి మరి వాళ్ళకి మనసు రాలేదు. కానీ మరి దొంగ సంతకాలు పెట్టుకుని మరి జీతాలు తెచ్చుకోవడానికి మాత్రం వాళ్ళు చూపించినటువంటి ఉత్సాహం చూస్తూ ఉంటే అంటే ప్రజలకు సేవ చేయడం కంటే కూడా వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి, దుస్థితి. నిజంగా అటువంటి వాళ్ళు అంటే ప్రతిపక్ష హోదా అనేది ఏదో స్పీకర్ ఇచ్చేటువంటిది కాదు. ప్రతిపక్ష హోదా అనేది మరి ఏదో కోర్టులు ఇచ్చేటువంటిది కాదు. అది ప్రజలు ఇవ్వాలి. చేత ప్రజలు మీరు ఏదైతే అధికారానికే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయరని తీర్పు ఇచ్చినప్పుడు ఆ ప్రజా తీర్పుని గౌరవించాలి, అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. కానీ అటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా నాకు ప్రత్యేక హోదా ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని అంటే, రేపు ముఖ్యమంత్రిగా నాకు పదవి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని అనేటువంటి పరిస్థితిలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఆలోచించాలి. అధికారం ఉంటే పరదాల మాటున, బ్యారికేడ్లు చాటున మరి 144 సెక్షన్ 30 యాక్ట్లు పెట్టుకుని పనిచేసినటువంటి వ్యక్తి, తాడేపల్లికి రాజప్రసాదానికి పరిమితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈ రోజు ఏదో అబద్ధాలు అసత్యాలతోటి మళ్ళీ ప్రజల్ని ఏమార్చి మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో, ఇంకొకసారి అధికారాన్ని పొందాలనేటువంటి ఆలోచన అంటే ప్రజలకు సేవ చేయడం కోసం కాదు. ఏదైతే గత 5 సంవత్సరాలలో అటు ఇసుకలో కానీ, లిక్కర్లో కానీ, మైన్స్ లో కానీ, విలువైనటువంటి ల్యాండ్స్ లో కానీ ఏదైతే భారీ దోపిడీ లూటి ఏదైతే చేశాడో
మళ్ళీ ఆ లూటీ దోపిడీ కోసమే మరొక ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించి ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వం, ఈ అభివృద్ధి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లేటువంటి ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకించి కోరుకుంటూ, దానికి ఈవేళ ఏదైతే మనం దళిత మరి ఓడలో ఉన్నాం, ఈ ఎస్సీ పేటలో మనం ఉన్నాం, నిజంగా ఇక్కడ కనీసం త్రాగడానికి మంచినీళ్ళు లేవని మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున మమ్మల్ని అడిగినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి మహిళలు అందులో కూడా ఎస్సీస్ మరి వాళ్ళకు కూడా మరి కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వీళ్ళకి సురక్షితమైన త్రాగునీరు కోసం ఇప్పుడు 2,50,00,000 రూపాయలు ఈ గ్రామానికి నిధులు పెట్టి ఇక్కడే ఈ పేటలోని ఇప్పుడు ఓయిచార్ని మనం శంకుస్థాపన చేసుకుంటున్నామని అంటే ఆ దళితుల అభివృద్ధి పట్ల, దళితుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికే ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ యొక్క దళిత వాళ్లకు, దళిత పేటలకు కూడా సేవ చేసేటువంటి విధంగా మరి భవిష్యత్తులో కూడా పనిచేస్తామని మీ ద్వారా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.